మన హైదరాబాద్ మహానగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. భారత్లోని 8 మెట్రో నగరాల్లో హైదరాబాద్ నివాసించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా నిలిచింది. ఈ మేరకు ఆన్బాక్సింగ్ బిఎల్ఆర్ సంస్థ విఆర్ సిటీ 2026 రిపోర్ట్ రిలీజ్ చేసింది. రియల్ ఎస్టేట్ వృద్ధి, రవాణా సౌకర్యాలు హైదరాబాద్ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఒకప్పుడు ఐటీలో క్యాపిటల్ సిటీగా ఉన్న బెంగళూరుకు భాగ్యనగరం ఇప్పుడు గట్టి పోటీ ఇస్తోంది. ఆర్థిక వృద్ధి, కార్యాలయాల విస్తరణలో హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతున్నట్లు విఆర్ సిటీ నివేదిక స్పష్టం చేసింది. దేశంలోనే అత్యుత్తమ నివాస నగరంగా హైదరాబాద్, దేశంలోనే బెస్ట్ సిటీగా విశ్వ నగరం, బెంగళూరును వెనక్కి నెట్టిన హైదరాబాద్, ఈజ్ ఆఫ్ లివింగ్ లో హైదరాబాద్కు అగ్రస్థానం. హైదరాబాద్ మహానగరం ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. గ్రేటర్ సిటీలో ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. వివిధ రాష్ట్రాలతో పాటు పలు దేశాలకు చెందిన వారు సైతం నగరంలో ఉపాధి పొందుతూ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే అన్ని రంగాల్లో హైదరాబాద్ మహానగరం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశంలోని మెట్రో నగరాలన్నింటినీ వెనక్కి నెట్టి నివసించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ సంస్థ అన్బాక్సింగ్ బిఎల్ఆర్ తాజాగా విడుదల చేసిన విఆర్ సిటీ 2026 నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని 8 ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ సత్తా చాటింది. పటిష్టమైన రియల్ ఎస్టేట్ మార్కెట్, సామాన్యుడికి అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇలా పలు ప్రత్యేకతలు హైదరాబాద్ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఒకప్పుడు బెంగళూరు మాత్రమే ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ ఇప్పుడు బెంగళూరు ఆధిపత్యానికి హైదరాబాద్ సవాలు విసురుతోంది. యాక్చువల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేది హైదరాబాద్లో 5,000 రూపాయలు సంపాదించేవాడి దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వాడు కూడా హ్యాపీగా ఉంటాడు. వాడు స్థితిగతులను బట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇక్కడ, ఎందుకంటే హైదరాబాద్ చాలా పీస్ఫుల్ ఏరియా. ఇవాళ మీరు చూస్తున్నారు ప్రపంచంలో ఉన్న మహానగరాల్లో హైదరాబాద్ అంత పీస్ఫుల్ నగరం ఎక్కడా లేదని చెప్పాలి. ఈవెన్ మన ఇండియాలో కూడా లేదని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా గందరగోళాలు లేకుండా చక్కగా లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్, బెంగళూరు నగరాలు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని విఆర్ సిటీ 2026 నివేదిక పేర్కొంది. జనాభా పరంగా ముంబై, ఢిల్లీ నగరాలు పెద్దవైనప్పటికీ ఆర్థిక వృద్ధిలో మాత్రం హైదరాబాద్, బెంగళూరు నగరాలు వాటిని మించిపోతున్నాయి. 10 ఏళ్ల క్రితం దేశంలోని టాప్ 8 నగరాల్లో కొత్త కంపెనీల ఏర్పాటులో ఈ 2 నగరాల వాటా 15% ఉండగా గత ఆర్థిక సంవత్సరం నాటికి అది 25% పెరిగింది. కార్యాలయాల విస్తరణ, గృహ రుణాల మంజూరు, విమాన ప్రయాణాలు, విద్యార్థుల చదువు వంటి అంశాల్లో హైదరాబాద్, బెంగళూరు నగరాలు అగ్రగామిగా ఉన్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లా ప్రధాన భూమిక పోషిస్తోంది. దేశంలోని అత్యంత ధనిక జిల్లాల్లో ఒకటిగా రంగారెడ్డి నిలిచింది. ఆఫీసు స్పేస్, అద్దె విషయానికి వస్తే బెంగళూరుకు హైదరాబాద్ కేవలం 15% దూరంలోనే ఉంది. కొత్త కంపెనీల ఏర్పాటులో బెంగళూరుతో హైదరాబాద్ సమంగా నిలవడం విశేషం. అయితే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు, సోషల్ ఈవెంట్స్, వినోదంపై పెట్టే ఖర్చుల విషయంలో బెంగళూరు నగరవాసులు ముందుండగా హైదరాబాద్ ప్రజలు గృహ నిర్మాణం వంటి సంప్రదాయ పెట్టుబడులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.